ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథ పరమార్థం అనే కార్యక్రమానికి మీకందరికీ ఆహ్వానం. ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థనతో ఆరంభిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి ప్రభా, ఆయన నీ మాటలు వినటానికి మేము ఆశతో ఉన్నాం ప్రభా. నీ మాటలు మాకు వినిపించి ధైర్యం కలిగించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు తన శిష్యులను ఉద్దేశించి ఇలా పలికారు, నా వాక్కును మీ ఇల్లుగా చేసుకొనచో మీరు నిజముగా నా శిష్యులగుదురు. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. ప్రభు వాక్కును మన ఇల్లుగా చేసుకోవాలి. అందుకు ప్రాచీన భక్తులు లెక్స్యో దివినా అనేటువంటి పద్ధతిని అవలంబించారు. లెక్స్యో దివినా పద్ధతిలో 5 ముఖ్యమైన మెట్లు ఉన్నాయి. మొదటిది పఠనం, రెండవది పఠన పరమార్థం, మూడవది ధ్యానం, నాలుగవది ప్రార్థన, ఐదవది ఆచరణ. మనం కూడా ఈ కార్యక్రమంలో ఆ పద్ధతిని అవలంబిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన సోదరుడు వారు బెల్ల రాయప్ప, సోదరుడు జాన్ బోస్కో సహకరిస్తున్నారు, పాల్గొంటున్నారు. వారికి కూడా ఆహ్వానం. ఇప్పుడు మనం ద్విసప్రసాద పండుగను ధ్యానిస్తూ ఉన్నాం. ద్విసప్రసాద పండుగకు సంబంధించినటువంటి సువార్త పఠనం యోహాను సువార్త 6వ అధ్యాయం 51 నుంచి 58 వచనాలు. ఇప్పుడు పఠనంతో ఆరంభిద్దాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవం గల ఆహారము నేను. ఈ ఆహారము ఎవడైనా భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతటా యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరము ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరము భుజించి ఆయన రక్తము త్రాగినే తప్ప మీలో జీవం ఉందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరము భుజించి నా రక్తము పానము చేయువాడు నిత్య జీవం పొందును. నేను అతనిని అంతిమ దినము లేపుదను. ఏలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వానియందును ఉందును. జీవం గల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇదియే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించి మరణించిరి. అట్లు కాక ఈ ఆహారము భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమిచ్చెను. ఇప్పుడు పఠన పరమార్థం. పూర్వవేదంలో దైవ ప్రజలు ఎడారిలో ప్రయాణం కావిస్తున్నప్పుడు, ఆకలితో అలమటించినప్పుడు యావే ప్రభు మన్నా భోజనాన్ని ప్రసాదించారు. ఆ మన్నా భోజనాన్ని 40 ఏళ్ల పాటు వారు భుజించారు. వాగ్దత్త భూమిలో ప్రవేశించే అంతవరకు కూడా దాన్ని భుజిస్తూ వచ్చారు. అలానే పూర్వవేదంలో ఎలియా ప్రవక్త జెజబెల్ రాణి ఆగ్రహానికి గురి అయి పారిపోతూ ఉన్నప్పుడు, అలసి సొలసి పడిపోయి ఉన్నప్పుడు ఆ ప్రభు తన దూత ద్వారా ఆహారాన్ని, రొట్టెను, నీటిని అందించారు. ఆ రొట్టెను తిని నీటిని త్రాగటం వలన ఎలియా తన ప్రయాణాన్ని కొనసాగించగలిగాడు. అనగా మన్నా భోజనం, ఎలియా ప్రవక్తకు అందించినటువంటి ఆ రొట్టె తాత్కాలిక జీవితానికి సంబంధించినటువంటి భోజనం. ఎడారి ప్రాంతంలో వారు ప్రయాణం చేసినంతకాలం ఆ దైవ ప్రజలకు, అలానే ఎలియా ప్రయాణంలో ఆ భోజనం సహకరించింది. అది అంతవరకే పరిమితం. అయితే యేసు మనకు ప్రసాదించినటువంటి దివ్య భోజనం శాశ్వత జీవితానికి, నిత్య జీవితానికి సంబంధించినటువంటి భోజనం. మన జీవిత యాత్రలో మన గమ్యాన్ని చేరుకోవడానికి ప్రభు ఈ భోజనాన్ని మనకు ప్రసాదించినట్లుగా మనం భావించాలి. అటువంటి దృక్పథంతో ఈ భోజనాన్ని మనం స్వీకరిస్తూ ఉండాలన్నమాట.
అలానే శ్రీ పూర్వవేదంలో మలాకీ ప్రవక్త దీని గురించి ఇలా ప్రవచించాడు. తూర్పు నుండి పడమర వరకు వివిధ జాతి ప్రజలు నన్ను గౌరవింతురు. వారు ఎల్లడలా నాకు సాంబ్రాణి పొగవేసి నిర్మలమైన బలిని అర్పించుదురు. వారెల్లరూ నన్ను గౌరవింతురు. మలాకీ ప్రవక్త 1వ అధ్యాయం 11వ వచనం. నిర్మలమైన బలి, అంతవరకు ఎన్నడూ కూడా లేనటువంటి నిర్మలమైన బలి రాబో కాలంలో జరుగుతుంది. అదే యేసు బలి, సిలువ బలి. యేసు సిలువపై మరణించి ఉత్థానుడై మనకు అదే బలిని ఈ దివ్య సప్తాద రూపంలో ప్రభు మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. ఆ నిర్మలమైన బలిని మనం స్వీకరిస్తున్నాం. దివ్యపూజ బలి సమయంలో మనం స్వీకరిస్తున్నాం. అదే ప్రభు మనకు ప్రసాదించే దివ్య భోజనం. సో ఈ దివ్య సప్తాద పండుగను తిరుసభ స్థాపించడంలో కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి, ఉద్దేశాలు ఉన్నాయి. 4 ముఖ్య ఉద్దేశాలు. మొదటిది, దివ్య సప్తాదంలో యేసుక్రీస్తు నిజంగా ప్రత్యక్షమై ఉన్నాడనేటువంటి విషయాన్ని బాహాటంగా చాటం. ఎందుకంటే చరిత్రలో కొందరు ఈ విషయాన్ని అంగీకరించలేదు. యేసు నిజంగా ప్రత్యక్షమై ఉన్నాడని అంగీకరించిన వారు కొందరు ఉన్నారు. అయితే ఉత్థాన యేసు ప్రత్యక్షమైనప్పటికి కూడా కేవలం సప్రసాద స్వీకరణ సమయంలో మాత్రమే ఆయన ప్రత్యక్షమయ్యాడు, తర్వాత ఇక లేడు అనేటువంటి సిద్ధాంతాన్ని మరికొందరు ప్రవేశపెట్టారు. ఆ తప్పుడు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తిరుసభ ఉత్థాన యేసు ఈ దివ్య సప్తాదంలో ఎల్లప్పుడూ ప్రత్యక్షమై ఉన్నాడు. దివ్య పూజా సమయంలో మాత్రమే కాదు, దివ్య సప్తాద స్వీకరణ సమయంలో మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా ఎప్పుడూ ప్రత్యక్షమై ఉన్నాడంటే విషయాన్ని బాహాటంగా చాటానికి, విశ్వాసత్యంగా ప్రకటించడానికి ఈ పండుగను ఏర్పాటు కావించారు. కొందరు దివ్య సప్తాద ఆరాధన మనం జరుపుతున్నాం. దాన్ని కొందరు విగ్రహారాధనగా భావించారు, వ్యతిరేకించారు. అయితే తిరుసభ దివ్య సప్తాద ఆరాధన అటువంటి భక్తి కార్యక్రమాన్ని కూడా ఎందుకు ప్రవేశపెట్టిందంటే యేసు తర్వాత దివ్య పూజలో మాత్రమే కాక తర్వాత కూడా ప్రత్యక్షమై ఉన్నాడన్న విషయాన్ని చాటుతూ, ఆ ప్రత్యక్షమైన యేసు మన మనవులను ఆలకిస్తూ మనకు ఎంతో ఊరటను, సహకారాన్ని అందిస్తున్నాడనే విషయాన్ని బోధించడానికే ఆ ఏర్పాటును కావించారన్నమాట. అలానే ఈ దివ్య సప్తాదాన్ని స్థాపించడానికి, పండుగను స్థాపించడానికి వేరొక కారణం కూడా ఉంది. అదేమిటంటే దివ్య సప్తాదం పట్ల అనేక రకాల అవమానాలు జరుగుతున్నాయి. ఉదాహరణగా దూషణ చేసేవారు ఉన్నారు, దివ్య సప్తాదానికి వ్యతిరేకంగా దూషణ చేసేవారు ఉన్నారు. గుడిలో పాత్రలు దొంగలించి అమంగళపరిచేవారు ఉన్నారు. అలానే సవైన పాపంతో సప్తాదాన్ని స్వీకరించేవారు ఉన్నారు. అలానే నిర్లక్ష్య భావంతో వ్యవహరించేవారు ఉన్నారు. ఇలాంటి సందర్భాలన్నింటినీ కూడా మనం జ్ఞప్తి అందించుకొని ఆ దివ్య సప్తాదానికి, యేసు ప్రభుకు జరిగే అవమానాలకు నింద పరిహారంగా ఈ పండుగను కూడా ఏర్పాటు చేసి ప్రభుని మనం ఆరాధిస్తున్నాం, పశ్చాత్తాపాన్ని వెలిబుస్తున్నాం, మన్నిపును కోరుకుంటున్నాం అన్నమాట. ఇక 3వ కారణం, శ్రీ దివ్య సప్తాదం వలన మనకు అనేక అనుగ్రహాలు, వరాలు, ఫలితాలు అనేక కలుగుతున్నాయి. అందుకుగాను మనం కృతజ్ఞత తెలపాలి, ఆ ప్రభునకు కృతజ్ఞత తెలపాలి, ఎప్పుడు తెలుపుతూ ఉండాలి. మరి ముఖ్యంగా ఈ పండుగ రోజున ఆ విషయాన్ని గుర్తుంచుకొని కృతజ్ఞత తెలుపుతూ ఉండాలి. ఆయన వలన మనం పొందేటువంటి ఊరట కానీ, శాంతి కానీ, మన కష్టాల్లో, బాధల్లో ఆయన సహకారం, వీటన్నిటిని కూడా మనం ప్రత్యేకంగా స్మరించుకుంటూ ఉండాలి. మరి ముఖ్యంగా ఆ ప్రభుతో మిత్రుడితో సంభాషించినట్లే సంభాషించి కృతజ్ఞతలు తెలిపే అలవాటును కూడా చేసుకోవాలన్నమాట. అలానే
తరచుగా 4వ కారణం, తరచుగా ద్విసప్రసాద స్వీకరణ కూడా చేయాలి అనే విషయాన్ని ప్రోత్సహించడానికి తిరుసభ ఈ పండుగను ఏర్పాటు చేసింది. అనగా అది మనకు దివ్య భోజనం, ఆ భోజనం బలంతో శక్తితో దైనందిన జీవితంలో అనేక ఆటంకాలను ఎదుర్కోవచ్చు, సైతాను శోధనల్ని ఎదుర్కోవచ్చు, జయించవచ్చు. ఆ విధంగా మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకోవచ్చు. ఆ విషయాన్ని దైవ ప్రజలు తెలుసుకోవాలని, స్వీకరణ అనేది తరచుగా జరగాలనే ఉద్దేశంతో ఈ పండుగను ఏర్పాటు చేశారు. అలానే ప్రభు జీవాన్ని మనల్ని ఎప్పుడు కూడా పెంపొందించుకుంటూ ఉండాలి అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు అన్నమాట. అలానే ఇప్పుడు మనం పండుగ ముఖ్య ఉద్దేశాలు మనం ఆలకించాం. ఇక రెండవ ధ్యాన భాగానికి మనం ఆలకించాలి. ధ్యాన భాగంలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటిది, ఈ దివ్యభోజనాన్ని యోగ్యతతో స్వీకరించాలి. చాలా చాలా ముఖ్యం. యోగ్యతతో ఎలా స్వీకరించాలనో ఇది ఎలా అనేక మంది ఈ విషయంలో తప్పటడుగులు వేస్తున్నారు, వ్యతిరేకంగా జీవిస్తున్నారు అనే విషయాన్ని మనం కొద్దిగా ఆలోచిద్దాం. ఇప్పుడు కొద్ది కార్యక్రమాలు కొద్ది విరామం తీసుకుందాం.